హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మా ఊరి మీ ఊరి అన్ని ఊర్ల ముచ్చట్లు అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం. అదేనండి, మనం అయితే ఇప్పుడు NH16 గుంటూరు విజయవాడ హైవే మీద అయితే ఉన్నాం అనమాట. కాకపోతే మనం వెళ్ళేదారిలో సర్వీస్ రోడ్లోకి అయితే దిగేసాం. అదే ఎందుకు ఏంటనేది అయితే మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమైద్ది. చూసారు కదండి, ఇది మన మంగళగిరి సర్వీస్ రోడ్ అనమాట. అలాగే చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి కాలనీ అనమాట. ఇప్పటికైనా మీకు అర్థమైపోయి ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే. అదిగోండి, చూసారు కదా, మనకి కావాల్సిన లొకేషన్ అయితే మనం రీచ్ అయిపోయామండి. మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలండి. అదేనండి, మన జనసేన పార్టీ నేషనల్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, బిల్డింగ్ అయితే ఎంత పెద్ద బిల్డింగో, అసలు చాలా అంటే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం అలాగే లెఫ్ట్ సైడ్ లోపలికి చూసుకుంటే మనకి ఓల్డ్ బిల్డింగ్ ఉంది చూసారా, దాని పక్కనే మనకి న్యూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చూసారు కదా ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది. అలాగే చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తే ఎవరన్నా ఇక్కడైతే వెయిట్ చేస్తారన్నమాట. చూసారు కదా, అది బయటే వెయిటింగ్ అనమాట. అలాగే ఇది చూసారంటే మనకి చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్ అండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూసారు కదా, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఉంది. ఇదిగోండి, మనం ఫ్రంట్ నుంచి ఈ బిల్డింగ్ డిజైన్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపిస్తుందండి. చూసారు కదా, అసలు ఎంత పెద్ద ఎంట్రీ కూడా చాలా పెద్ద ఎంట్రీ ఉందండి బిల్డింగ్ అయితే. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అలాగే ఇటువైపు చూసుకుంటే కమిషనరేట్ ఆఫ్ కాలేజిటిక్ ఎడ్యుకేషన్ అనే 2 కార్యాలయాలు అయితే గవర్నమెంట్ కార్యాలయాలు ఉన్నాయండి దాని ఫ్రంట్ సైడ్. అలాగే ఏదో కొత్త బిల్డింగ్ కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అది మరి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయితే కానీ చెప్పలేము మనం ఏం బిల్డింగ్ ఏంది అనేది అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మనం ఒకసారి దాన్ని లుక్కు, దాని మొత్తం అసలు బిల్డింగ్ ఎలా ఉంది ఏంటనేది, దాని స్ట్రక్చర్ మొత్తం కొంచెం క్లారిటీగా చూద్దాం. కొంచెం మీకు ఇంకా క్లారిటీగా చూపించడానికైతే నేను హైవే మీదకైతే వచ్చాను అనమాట సర్వీస్ రోడ్లోంచి. అలాగే చూసుకుంటే ఇక్కడ మన జనసేన జెండా చూసారా రెపరెపలాడుతుంది. చూసారు కదండి, మన డిప్యూటీ సీఎం గారి పార్టీ ఆఫీస్ అయితే బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన అమరావతి, మన ఏపీ క్యాపిటల్ చుట్టుపక్కల ఎక్కడ అప్డేట్ అయినా కానీ మన ఛానల్లో అయితే పెడతా. ఇదండి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి పార్టీ ఆఫీస్ గురించి అయితే వీడియో. అలాగే మనం ఎప్పటికప్పుడైతే మన డిప్యూటీ సీఎం గారి పార్టీ ఆఫీస్ గురించి ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే మన ఛానల్లో చేస్తూనే ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.